మనసులో ఏముంది మాట అనేది ఒక్కసారి చూద్దాం. ఏమన్నాడైనా పేజ్ నంబర్ 117. మనకు అవసరమైన దానికంటే ఎక్కువ మందిని పనిలో పెట్టుకుంటున్నాం. ఇది బాగా ప్రభుత్వ ఉద్యోగులందరూ బాగా వినాలి. ఇది చాలామంది అసలు మర్చిపోయేదానికి ఉంది. దాని తర్వాత 119 పేజు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చి మళ్ళీ ₹2 చేశారు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఖర్చు భరించరానిదిగా భావించి మళ్ళీ ₹3.5 ధరను పెంచాను. సబ్సిడీ ఇవ్వడము పులి మీద సవారీ లాంటిది. వాస్తవం ఏమంటే సబ్సిడీ వల్ల రాజకీయ ప్రయోజనాలు నష్టపోతాయి. ₹2 కిలో బియ్యం ఇచ్చి కూడా 1989 ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారి తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయింది. కొంత ధర పెంచినప్పటికీ సబ్సిడీని కొనసాగించిన కాంగ్రెస్ ప్రభుత్వం 1994 ఎన్నికల్లోనూ ఓడిపోయింది. నెక్స్ట్, రైతులు వినాలి. ఇది రైతులకు విద్యుత్తు, సాగునీరు, ఎరువులతో సబ్సిడీ ఇచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా ఇతర రాష్ట్రాల్లో ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇవాళ రైతులకు ఉచిత విద్యుత్తునిస్తున్న రాష్ట్రాలు కొన్ని దేశంలో ఉన్నాయి. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని వాగ్దానం చేసిన అకాలీదళ్ ప్రభుత్వం లోక్సభ ఎన్నికల్లో పరాజయం పాలైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక స్థితి మీద భారం మోపే మరో కారణము విపరీతమైన సంఖ్యలో ఉద్యోగుల నిర్వహణ వ్యయం. ఉద్యోగస్తులందరూ రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల చేత ఉద్యోగుల కోసం నడిచే ప్రభుత్వాలు అయ్యాయి. అంటే ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ ఆ టైపులో ఉద్యోగుల చేత ఉద్యోగుల కోసం. ఇది మనసులో మాట, చంద్రబాబు నాయుడు గారు మనసులో మాట. నేను ముఖ్యమంత్రిని కాకముందు 10 నెలలు ఆర్థిక మంత్రిగా ఉన్నానంటే తెలియక కాదు, బాగా తెలిసే మాట్లాడుతున్నాడు అనమాట. అందరూ వినాలి, మర్చిపోయినట్టున్నారు ఇవన్నీ. 124 విద్యుత్తే కాక ఇతర సబ్సిడీలు కూడా ప్రభుత్వ రెవెన్యూ వ్యయంలోకి ప్రధాన భాగాన్ని తినేస్తున్నాయి. వెనుకబడిన వర్గాల వారికి ఇళ్ల పథకం మరో ఖరీదైన సబ్సిడీ పథకం. ఇల్లు అంటే వద్దని కొన్ని సందర్భాల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాలు. ఇప్పుడేమో బస్సు అంటున్నాడు లేడీస్కు. ఒక్కొక్కటి చూడండి, ఫ్లిప్ ఫ్లాప్. అసలు ఇప్పుడు ఏమంటున్నాడు, కొన్ని సందర్భాల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాలను రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు విద్యార్థులకు, వికలాంగులకు, స్వాతంత్ర సమయోధులకు కూడా వద్దంట. ఈవెన్ వాళ్ళకు కూడా, ప్రస్తుత ప్రజాప్రతినిధులకు, జర్నలిస్టులకు మీకు కూడా అందిస్తుంది. వీటి ఖర్చు ప్రభుత్వానికి ఏడాదికి 4-5 కోట్ల రూపాయలుగా, ఏపీఎస్ఆర్టీసీకి ఏడాది 74 కోట్ల రూపాయలుగా. ఇది ఆర్టీసీ లెక్కలు తారుమారు చేస్తుంది. ఇక పరోక్షంగా ఇచ్చే సబ్సిడీలు కూడా ఏడాదికి ఖరీదు పెరిగిపోయి కొనసాగించడం కష్టమవుతుంది. వీటిలో అన్నిటికంటే ఎక్కువ ఖరీదైన కాలువల సాగునీటి విషయంలో వినియోగదారుల ఛార్జీల వసూల్లో లోపం. ఎకరానికి ₹60 చొప్పున వసూలు చేస్తున్న ఛార్జీ నిర్వహణ ఖర్చులు కూడా సరిపోనప్పుడు పెట్టిన పెద్ద పెట్టుబడుల లాభం వస్తే అసలు ఎందుకు? చూడండి రైతుల పరిస్థితి.